మరి రైతు సోదరులందరికీ మన నమస్కారం. మరి మాది అప్పాజీ డైరీ ఫామ్. మరి అప్పాజీ డైరీ ఫామ్కి నేరుగా రైతులు వచ్చారు. ఆయన ఒక 8 పాడి గేదెలు తీసుకున్నారు, ఒక 2 ఈనిక్ గేదెలు ఉన్న 6 కూడా శివుడి గేదెలు తీసుకున్నారు. ఆయనకి మనం రీజనబుల్ రేట్లు ఇచ్చాం. ఊపేసి అనే రైతుకి మన దగ్గర వచ్చి తీసుకున్నాడు. ఒకసారి ఆ రైతు మాటలు విందాం. ఏ ఊరు అన్న మీది? మాది ఓబులాపురం. ఎక్కడదన్నా? పావడి మండలం, అనంతపురం డిస్టిక్. మన అనంతపురం నుంచి వచ్చారండి ఊపేసి రెడ్డి గారు. మన దగ్గర 8 గేదెలు తీసుకున్నారు. ఏ రేట్లో తీసుకున్నామన్నా? అంటే ఒకటి మంచి పెద్దది అయితే 150 తీసుకున్నాము. ఓ రకమైన 110, 105. ఒక 6 బర్రెలు 1,05,000 మీద తీసుకున్నావు అంతే కదా? మామూలుగా మా కల్లా అంటే జాతి మంచివని చెప్పి మా కల్లా ఇచ్చేటివి 6 నెలలు అయిపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఇచ్చుకున్నాము. మేము విన్నాను. అప్పాజీ నమ్మకంతో మేము కొంటాం. అప్పాజీ నమ్మకంతో తీసుకున్నాం. ఒక 6 బర్రెలు 1,05,000 మీద చొప్పున తీసుకున్నావు. ఉన్న 2 బర్రెలు 2,50,000. అంటే 1,30,000 లోపే కొనుక్కున్నావు. ఏ బర్రె కూడా 1,30,000కి ఎక్కువ ఉందా? లేదు కదా. 2 బర్రెలు 2,50,000 ఉన్నాయి. 6 మాత్రం 1,05,000. అది నా ఇష్టం. గొప్ప అని చెప్పేసి భారీగా నీ ఇష్టపూర్వకంగా తీసుకున్నావు కదా. ఇందులో మధ్యవర్తులు ఎవరు లేరు కదా. మధ్యవర్తులు అయితే ఎవరు లేరు. ఓన్ కదా, ఓన్ డైరీలో ఓన్ గా వచ్చావు. నీ రీజనబుల్ రేట్ నీకు సాటిస్ఫాక్షన్ కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా. చాలా మంది చెప్పారు అబ్బాయి అట్లా ఎట్లా అనేది. అయినా మేము ఎందుకు చూస్తాం తక్కువనే వచ్చాము. అయినా మాకైతే అట్లా జనాలు అన్నంత ఇదిగా లేదు. మాకైతే న్యాయం లేదు. మాకు నచ్చే నీ రీజనబుల్ రేట్ లో తీసుకున్నాం. రకాలు మంచి రకాలు, మంచి క్వాలిటీ ఉందా? క్వాలిటీ బాగుంది కదా. దారిలో అన్ని చూసుకున్నారు. మనకి క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి ఎవరన్నా రైతులు వచ్చే కూడా నమ్మకం ఉంది కదా. నమ్మకం ఇచ్చాం కదా. ఓకే, మీరు సాటిస్ఫాక్షన్ మళ్ళీ రావాలా ఈ బర్రెలు ఇచ్చి? మీరు చెప్పిన ప్రకారం ఓకే 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 సాటిస్ఫాక్షన్ అండి.